హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క డబ్బును ముద్రించేటువంటి సంస్థల్లో అంటే లైక్ మనకి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అంటాం మనము. సో ఇక మనకి ఏదైతే ప్రజెంట్ వాడుతున్నటువంటి కరెన్సీ ఉందో ఈ యొక్క కరెన్సీని ప్రింట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ నుంచి సో మనకి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇది మనకి కొత్త నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జాబ్ పోస్టింగ్ కూడా మనకి తెలుగు వాళ్ళకి మన హైదరాబాద్లో ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ మీకు సెలక్షన్లో ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఈ యొక్క వేకెన్సీస్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ 20 ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 19th మే వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్లో మీకు ఒకే ఒక ఎగ్జామినేషన్ పెడుతున్నారు. అది ఎప్పుడు ఉంటుందంటే జూన్ మంత్ ఎండింగ్లో లేదంటే జూలై మంత్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా తక్కువ టైంలో మీకు సెలక్షన్ అనేది కంప్లీట్ చేసి ఒక పోస్టింగ్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ సంస్థలను మీకు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. సో నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 534 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్స్, అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, సూపర్వైజర్స్, ఇంకా మనకి సేఫ్టీ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇలా మనకి చాలా రకాల వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇందులో మనకి సూపర్వైజర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు, సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు, జూనియర్ టెక్నీషియన్స్కి 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఈ విధంగా మీకు క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ వచ్చేసి హైదరాబాద్లో మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రాత పరీక్షలో మీకు ఎటువంటి నెగేటివ్ విధానం అనేది లేదు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే కొన్ని పోస్టులకి ఎగ్జామినేషన్తో పాటు స్కిల్ టెస్ట్ ఉంది, కొన్ని పోస్టులకి డైరెక్ట్ ఒకటే ఎగ్జామ్ ఉంది. అయితే జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో వాటికి మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే సబ్జెక్ట్ రిలవెంట్ టాపిక్స్ నుంచి 85 క్వశ్చన్స్ అడుగుతారు, 85 మార్క్స్. మిగతా క్వాంటిటేటివ్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అనేది అన్ని జూనియర్ టెక్నీషియన్స్ పోస్టులకి కామన్గా ఉంటుంది. సో టోటల్గా మీకు 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 2 అవర్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. దీని తర్వాత మీకు టైపింగ్కి సంబంధించి ఒక చిన్న టెస్ట్ పెడతారు, 10 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. మనకి మెయిన్గా ఫైనల్ సెలక్షన్ వచ్చేసి సిబిటి ఎగ్జామినేషన్ని పరిగణలోకి తీసుకుని మీకు సెలక్షన్ చేస్తారు. ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. మన సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ ఉంది అండ్ మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే వదులుకోకండి.
అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్కి సంబంధించి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ మనకి ఎన్ని సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో జాగ్రత్తగా మీరు వీడియో కంప్లీట్గా చూడండి. సో మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది అర్థమవుతుంది. సో ముందుగా మనకి ఇక్కడ సూపర్వైజర్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ చూద్దాము. టెక్నికల్ కంట్రోల్కి సంబంధించి విభాగంలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు బేసిక్ పేనే 27 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 50 నుంచి 60,000 వరకు వస్తుంది. క్వాలిఫికేషన్ ఏంటంటే 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు బీటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రింటింగ్ టెక్నాలజీ లేదంటే ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీలో మీరు 3 ఇయర్స్ డిప్లొమా చదివి ఉండాలి. అలాగే మనకి టెక్నికల్ ఆపరేషన్ ప్రింటింగ్కి సంబంధించి విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. 12 వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సపరేట్గా. సో దీనికి కూడా ప్రింటింగ్ టెక్నాలజీ లేదా ప్రింటింగ్ ప్యాకేజింగ్ టెక్నాలజీలో 3 ఇయర్స్ ఫుల్ టైం మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే పాస్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ సూపర్వైజర్కి సంబంధించి ఐటీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. 2 వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్లో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి టెక్నికల్ ఆపరేషన్ మెకానికల్ విభాగంలో వేకెన్సీ ఉంది. సో మెకానికల్ విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ చేసిన బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి టెక్నికల్ ఆపరేషన్ ఎయిర్ కండిషనింగ్కి సంబంధించి విభాగంలో వేకెన్సీ ఉంది. సంబంధిత విభాగంలో మీకు ఎలిజిబిలిటీ ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో అండ్ ఇంకా మనకి ఎలక్ట్రానిక్స్ టెక్నికల్ ఆపరేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో అలాగే సివిల్ డిసిప్లిన్లో ఇంకా మనకి అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి సూపర్వైజర్ వేకెన్సీస్ ఉంది. దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీ విభాగంలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్టిస్ట్కి సంబంధించి గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీ ఉంది. సో దీనికి ఫైన్ ఆర్ట్స్ లేదా విజువల్ ఆర్ట్స్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇదే మనకి కావాల్సినటువంటి వేకెన్సీస్ అనమాట. 12 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏదైనా డిగ్రీ పాస్ ఉండి కంప్యూటర్ టైపింగ్లో మీకు ఇంగ్లీష్కి సంబంధించి 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ కూడా వీటికి మన హైదరాబాద్లోనే ఉంటుంది. 18 నుంచి 28 ఇయర్స్ ఏజ్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు టైపింగ్ టెస్ట్ పెడతారు. మీకు బేసిక్ పైన 21 నుంచి 77,000 వరకు ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగా సాలరీ ఉంటుంది. అలాగే మనకి జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి సో జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 10థ్తో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఐటీఐకి సంబంధించి ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగాల్లో ఉన్నాయంటే ప్రింటింగ్కి సంబంధించి ఉన్నాయి. సో ప్రింటింగ్కి సంబంధించి అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి మనకి ట్రేడ్స్ ఇచ్చారు. మెషినిస్ట్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ప్రింటింగ్ ట్రేడ్స్ లైక్ లీతో ఆఫ్సెట్ మెషిన్ మైండర్ సో వీటికి సంబంధించి ఇక్కడ చాలా ఇచ్చారు. వాటిలో మీరు ఐటీఐ చేస్తుంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కంట్రోల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని కూడా దాదాపుగా సేమ్ ట్రేడ్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో కూడా ఉన్నాయి. మెషినిస్ట్కి సంబంధించి సపరేట్గా ఉన్నాయి. ఫిట్టర్ అలాగే ఎయిర్ కండిషనింగ్ సో ఇంకా మనకి డిప్లొమా చేసిన వాళ్ళకి ఇక్కడ వేరే లొకేషన్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారనమాట. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సంబంధిత విభాగంలో ఈ యొక్క డిప్లొమా కానీ ఐటీఐ కానీ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అక్కడ నుంచి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత అప్లై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.